మరోవైపు ఏపీలో వర్షాలు దంచుకొట్టనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు సైతం జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అరకు, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని సూచించారు. అలాగే ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ పరిసర ప్రాంతాలకు సైతం అలర్ట్ జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ముఖ్యంగా ఏపీలోని ఏ ప్రాంతాలకు ఎక్కువగా అలర్ట్ ప్రకటించారు? అక్కడ అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు? హరీష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకి పిడుగు పడుద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గరలో ఉండకూడదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తంగా వ్యక్తం చేసింది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.